హలో ఫ్రెండ్స్, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ అనేది జూన్ 4, 2021 నాడు ప్రకటించినటువంటి వివరాలు అనేవి మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. 2 నెలలకు ఒకసారి వివిధ పాలసీ రేట్లను, అంచనాలను ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ప్రకటిస్తుంది. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి ఏంటియో ఒకసారి మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. ముందుగా చూసుకున్నట్లయితే పాలసీ రేట్స్. మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేట్లను ఎంత శాతం వద్ద ఉంచాయో చూసుకుందాం. రెపో రేటు 4% వద్ద, రివర్స్ రెపో రేటు 3.35% వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25% వద్ద, బ్యాంక్ రేటు 4.25% వద్ద ఈ పాలసీ రేట్లను మానిటరీ పాలసీ కమిటీ అనేది ఉంచడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రిజర్వ్ రేషియోలో క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ అనేది 4% వద్ద, స్టాట్యుటరీ లిక్విడిటీ రేట్ ఎస్ఎల్ఆర్ అనేది 18% వద్ద ఉంచుతున్నట్లు ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తమ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి తెలిపింది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 5.1% ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేయడం జరిగింది. జీడిపి వృద్ధి అనేది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5% ఉంటుందని అంచనా వేసింది. గతంలో అంటే ఏప్రిల్లో 10.5% అనేది జీడిపి వృద్ధి అనేది ఉంటుందని అంచనా వేయగా ప్రస్తుతం దాన్ని 9.5%కి తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అనేది తెలిపింది. అంటే 1% అనేది తగ్గిస్తూ జీడిపి వృద్ధి అనేది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5% వద్ద ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ సమావేశంలో తెలిపింది. అదేవిధంగా ఈ మానిటరీ పాలసీ కమిటీ ఈ సమావేశంలో కొన్ని ప్రకటించడం జరిగింది. అవేంటివో ఇప్పుడు చూసుకుందాం. 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్ల కొనుగోలు. 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్ల కొనుగోలు. ఈ బాండ్లు దేనికి సంబంధించినవి? ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమంలో భాగంగా 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్లని కొనుగోలు చేయాలని చెప్పేసి ఆర్బీఐ ఈ సమావేశంలో తెలపడం జరిగింది. ప్రభుత్వ బాండ్ల కొనుగోలు కార్యక్రమం అంటే జీశాప్, గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ ప్రోగ్రామ్. జీశాప్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ ప్రోగ్రామ్ 2.0 కింద 2వ త్రైమాసికంలో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో 2వ త్రైమాసికంలో అదనంగా ఎక్స్ట్రాగా 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది అని ప్రకటించింది. జీశాప్ 1.0 కింద ఏప్రిల్, మేలో 1 లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తామని ఏప్రిల్లో ఆర్బీఐ వెల్లడించింది. దీనికి అదనంగా ఈ 1 లక్ష కోట్ల రూపాయలకు అదనంగా 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయనుందని ఈ సమావేశంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తెలిపింది. 1.20 లక్షల కోట్ల రూపాయల బాండ్లను ఎప్పుడు కొనుగోలు చేయనున్నారు? 2వ త్రైమాసికంలో వీటిని కొనుగోలు చేయనున్నారు. ఇక్కడ మనకు జీశాప్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అక్విజిషన్ ప్రోగ్రామ్. అదేవిధంగా ఆగస్టు 1, 2021 నుంచి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఆధ్వర్యంలో ప్రస్తుతం బ్యాంకుల పనిదినాల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఏది? నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది పనిచేస్తుంది. అయితే దీన్ని వారంలో అన్ని రోజులు కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వారంలో అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఎప్పటి నుంచి? ఆగస్టు 1, 2021 నుంచి ఈ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ NACH అనేది వారంలో అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఒక ఖాతా నుంచి ఒకేసారి ఎక్కువ మందికి చెల్లింపులు లేదా సగటు బదిలీ చేసేందుకు ఈ NACH అనేది ఉపయోగపడుతుంది. అంటే ఎవరికైనా ఒక ఖాతా ఉంటే దాని నుంచి ఎట్ ఏ టైం ఎక్కువ మందికి చెల్లింపులు అనేవి చేయడానికి లేదా సగటు బదిలీ చేసేందుకు, యావరేజ్గా బదిలీ అనేది చేసేందుకు గాను ఈ NACH అనేది ఉపయోగపడుతుంది. అవి ఏ సందర్భంలో ఉపయోగపడతాయంటే వేతనాలు, డివిడెండ్లు, వడ్డీలు, పెన్షన్లు, ప్రభుత్వ సబ్సిడీలు వంటి వాటిల్లో ఈ NACH అనేది ఉపయోగపడుతుంది. అంటే ఒకవేళ ఒక అకౌంట్ నుంచి వేతనాలు అనేది ఎక్కువ మందికి చెల్లించాలన్నా, ఒక అకౌంట్ నుంచి ఎక్కువ మందికి డివిడెండ్లు చెల్లించాలన్నా, వడ్డీలు చెల్లించాలన్నా, పెన్షన్లు అనేవి చెల్లించాలన్నా లేదా బదిలీ చేయాలన్నా కానీ ఈ NACH అంటే నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది ఉపయోగపడుతుందని ఆర్బీఐ తెలిపింది. NACH అనేది వారంలో అన్ని రోజులు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. ఆగస్టు 1, 2021 నుంచి ఈ సౌకర్యం అనేది ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది.
రుణ పునర్వ్యవస్థీకరణ పరిమితి 50 కోట్ల రూపాయలకు పెంపు. వ్యక్తులు, చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎంఎస్ఎంఈ వీటికి రుణ పునర్వ్యవస్థీకరణ పరిమితిని అంటే రిజల్యూషన్ ఫ్రేమ్వర్క్ 2.0 కింద 50 కోట్ల రూపాయలకు పెంచడం అనేది జరిగింది అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. అంతకుముందు ఇది 25 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే ఈ రుణ పునర్వ్యవస్థీకరణ అనేది 25 కోట్ల వరకు అవకాశం అనేది ఉంది. దాన్ని 50 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. 50 కోట్ల రూపాయల వరకు రుణాలను ఇప్పుడు పునర్వ్యవస్థీకరించుకునే అవకాశం అనేది ఉంటుందని ఆర్బీఐ ఈ సమావేశంలో తెలపడం జరిగింది. రుణ పునర్వ్యవస్థీకరణ పరిమితిని 50 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కోవిడ్ ప్రభావిత రంగాలకు 15,000 కోట్ల రూపాయలు. కోవిడ్ ప్రభావానికి లోనైన వివిధ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు గాను 15,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక పథకం కింద 2022 మార్చి 31 వరకు ఇవి అందుబాటులోకి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. ఇక్కడ మనకు కోవిడ్ ప్రభావానికి లోనైన వివిధ రంగాలు ఏవంటే హోటళ్ళు, రెస్టారెంట్లు, పర్యాటక సంస్థలు, ప్రయాణ ఏజెంట్లు వంటి ఇటువంటి సంస్థలు ఈ పథకం కింద బ్యాంకులు రుణాలు అనేవి వీటికి ఇస్తాయని చెప్పేసి ఆర్బీఐ తెలిపింది. కోవిడ్ ప్రభావానికి లోనైనటువంటి రంగాలకు ఎంత 15,000 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చేందుకు గాను ఒక ప్రత్యేక పథకం కింద 2022 మార్చి 31 వరకు ఈ రుణాలు అనేవి అందుబాటులోకి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. సిడ్బీకి మరో 16,000 కోట్ల రూపాయలు. సూక్ష్మ, చిన్న, మధ్య ఎంఎస్ఎంఈ తరహా సంస్థలకు రుణాలు అందించడానికి సిడ్బీకి అదనంగా 16,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ కేటాయించింది. ఇక్కడ మనకు ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వడం కోసం వివిధ ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు ఏప్రిల్ సమీక్ష సందర్భంగా కేటాయించినటువంటి 50,000 కోట్ల రూపాయలకు ఈ 16,000 కోట్ల రూపాయలు అనేవి అదనం. అంటే గతంలో ఏప్రిల్లో సమీక్ష జరిపిన సందర్భంగా ఈ ఎంఎస్ఎంఈలకు రుణాలు ఇవ్వడం కొరకు 50,000 కోట్ల రూపాయలను కేటాయించింది. వీటికి అదనంగా ప్రస్తుతం 16,000 కోట్ల రూపాయలను వీటికి రుణాలు ఇవ్వడం కొరకు కేటాయిస్తున్నట్లు ఆర్బీఐ ఈ సమావేశంలో ప్రకటించింది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 సభ్యులు పాల్గొనడం జరిగింది. వారు ఎవరంటే శశాంక బిడే, డాక్టర్ ఆషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, డాక్టర్ మృదుల్ కే సగ్గర్, డాక్టర్ మైకేల్ దేవ్ బ్రథా, అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత దాస్. ఈ 6 ఈ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో శక్తికాంత్ దాస్ వచ్చేసి ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్, డాక్టర్ మైకేల్ దేవ్ బ్రతా, డాక్టర్ మృదుల్ కే సగ్గర్ వచ్చేసి బ్యాంకు ఆర్బీఐకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ శశాంక బిడే, డాక్టర్ ఆషిమా గోయల్, ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ ఈ ముగ్గురు వచ్చేసి భారత ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి 3 వ్యక్తులు. ఈ కమిటీకి నామినేట్ చేసినటువంటి 3 వ్యక్తులు. ఇప్పుడు మనం మానిటరీ పాలసీ కమిటీ గురించి చూసుకుందాం. ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది జూన్ 27, 2016 నుంచి ఈ కమిటీ అనేది అమల్లోకి వచ్చింది. జూన్ 27, 2016 నుంచి ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది అమల్లోకి వచ్చింది. ఈ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. ఈ 6 సభ్యుల్లో 3 వచ్చేసి ఆర్బీఐ అధికారులు ఉంటే భారత ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి 3 వ్యక్తులు కూడా ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 6 సభ్యులు ఈ మానిటరీ పాలసీ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ కనీసం ఏడాదికి 4 సార్లు సమావేశం అనేది కావాలి. ప్రత్యేకంగా చూసుకుంటే కనీసం 2 నెలలకు సమావేశం అనేది కావాలి. అందుకే ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది 2 నెలలకు ఒకసారి అది సమావేశం అనేది ఏర్పరచుకొని వివిధ పాలసీ రేట్లను అదేవిధంగా కొన్ని కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రకటన అనేది చేస్తుంది. ఇప్పుడు మనం ఆర్బీఐ గురించి చూసుకుందాం. ఇక్కడ మనకు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ అనేది ఏర్పడింది ఎప్పుడంటే ఏప్రిల్ 1, 1935. అదేవిధంగా ఈ ఆర్బీఐని జాతీయం చేసింది ఎప్పుడంటే జనవరి 1, 1949. అంటే 1935లో ఇది ఒక ప్రైవేటు బ్యాంకుగా ఏర్పడితే దీన్ని జాతీయం చేసింది జనవరి 1, 1949లో ఈ బ్యాంకును జాతీయం చేయడం జరిగింది. ఈ ఆర్బీఐ అనేది బ్యాంకులకు బ్యాంకు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఆర్బీఐ ప్రధాన కార్యాలయం అనేది ఉంది. ఈ ఆర్బీఐలో గవర్నర్ అదేవిధంగా 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ప్రస్తుత గవర్నర్ అదేవిధంగా 4 డిప్యూటీ గవర్నర్ల వివరాలు అనేవి చూసుకుందాం. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్. ఇతను వచ్చేసి 25వ ఆర్బీఐ గవర్నర్. అదేవిధంగా ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. ఆర్బీఐ తొలి గవర్నర్ ఎవరంటే సర్ ఓస్బోర్న్ స్మిత్. అదేవిధంగా తొలి భారత ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్. తొలి ఆర్బీఐ భారత గవర్నర్ ఎవరంటే సిడి దేశ్ముఖ్.
ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఎవరు ఉన్నారంటే టి రవిశంకర్, మహేష్ కుమార్ జైన్, మైకేల్ దేవ్ పాత్ర, రాజేశ్వర్ రావు. ఈ నలుగురు ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు. ఇవి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ప్రకటించినటువంటి వివిధ పాలసీ రేట్లకు సంబంధించిన వివరాలు. అదేవిధంగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నరు, డిప్యూటీ గవర్నర్లు, అదేవిధంగా మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.